కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తెనాలిలో 2.5 కోట్లతో నిర్మిస్తున్న పైకస్ పార్కును సందర్శించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. పార్కులో జరుగుతున్న పనులపై అధికారులతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ప్రజలకు ఉచితంగా పార్కును సందర్శించే అవకాశం కల్పించారు. ప్రజలందరూ కోరుకునే ఆహ్లాదకరమైన వాతావరణం దృష్టిలో పెట్టుకొని పార్కులో అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలు దారుఢ్యం, మెదడుకు మేత కోసం చెస్ లాంటి ఆటలు ఏర్పాటు చేశారు. స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ లాంటి అరుదైన రకాల మొక్కలను పార్కులో ఏర్పాటు చేశారు. జపనీస్లో ఉండే రివర్ శాండ్ స్టోన్ లాంటివి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేసామన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా ఒక చోట కూర్చొని చూసే విధంగా మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రజలందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెనాలి పట్టణంలో ప్రజలందరూ కూడా కోరుకునేది పర్యావరణం దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకి కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సాయంత్రం పూట వాళ్ళు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే గ్రౌండ్, ఆకర్షణీయంగా ఉండే విధంగా అంతటితోటే ఆగకుండా ఈ ఏరియాలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చెస్, అదేవిధంగా మినీ టెన్నిస్ ఈ రోజుల్లో బాగా యువతకి ఆకర్షణీయంగా తయారైంది. ఆ కోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటిని క్రోడీకరించి మన ఐతానగర్లో గతంలో ఏదైతే మనం ఫైకస్ పార్క్ అని నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు అప్పుడు ₹1 కోటి తీసుకొచ్చి ఆ రోజున పనులు ప్రారంభించాం. దాదాపు 90% వర్క్లు పూర్తయిపోయినాయి. పండుగలోపు ఎట్టి పరిస్థితుల్లో అంతా రెడీ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం సమయం పట్టేట్టుంది. హడావుడిగా చేసిన కార్యక్రమాలు ఒక్కోసారి సంపూర్ణంగా ఉండవు. కాబట్టి ఈ 4 రోజులు అంటే సంక్రాంతి పండుగ సమయంలో సందర్శకులు అందరికీ కూడా అవకాశం కల్పించమని నేను కమిషనర్ గారిని కోరాను. కొంచెం జాగ్రత్తగా మన ప్రజలందరూ కూడా ఇక్కడ కొత్తగా నాటిన మొక్కలు కానివ్వండి, గడ్డి కానివ్వండి, వీటన్నిటికీ నష్టం కలగకుండా తప్పకుండా ఈ ఏరియాలో పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చామో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా చెస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి వాళ్ళ మెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటే స్ట్రాటజిక్గా ఆలోచించుకుని ఆ చెస్ ద్వారా ఈ రోజున మనకి భారతదేశం ప్రపంచ దేశాల్లో మన దగ్గర అద్భుతంగా చెస్ని ముందు తీసుకెళ్లారు మన క్రీడాకారులు. ఆ విధంగా చిన్న వయసు నుంచే మనం ఈ అవకాశం కల్పించాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావాలని చెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫేజ్ 1లో దాదాపు ₹1,03,00,000 ఇప్పటివరకు నిధులు ఖర్చు చేశారు. ఫేజ్ 2లో ఇంకో ₹1,00,00,000
మరిన్ని మౌలిక సదుపాయాలు, పార్కింగ్, సోలార్ లైట్స్, అదేవిధంగా నేను ఇందాక మీతో చెప్పినట్టు ఈ టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా చంద్రావూరు పార్క్లో మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించామో ఇంకా అదనంగా కొత్త ఆలోచనలతోటి ఇక్కడ కొంచెం బొటానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే రకరకాల ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టాం మనం. కేవలం ఫైకస్ పార్క్ అనేదే కాకుండా ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా, ప్రత్యేకంగా స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ అంటారు, అది చాలా కాస్ట్లీ ఉండే వృక్షం, దాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టాం. ఆరోగ్యపరంగా ఏదైతే రిఫ్లెక్సాలజీ అంటారు, అంటే కాళ్ళపైన మనం నడిచే దాన్ని బట్టి మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు, కాబట్టి 2-3 మార్గాలు ఏర్పాటు చేసి ఇసుక మీద, అదేవిధంగా రివర్ శాండ్ స్టోన్స్ అంటారు, వాటి మీద నడిచినప్పుడు ఆరోగ్యం ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇదంతా జాపనీస్ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన విషయం. వీటితో పాటు చాలా అద్భుతంగా ఫైకస్ ప్లాంట్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఒకటి ఏర్పాటు చేసాం. మన కళాకారులు, పాఠశాలలో ఉన్న మన యువత, వాళ్ళల్లో పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునేటట్టు. ఇది నిజంగా ఒక అద్భుతమైన పార్క్. చాలా సంతోషంగా ఉంది డెవలప్మెంట్స్ అన్ని చూసి. ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందు తీసుకొచ్చాం. అభివృద్ధిలో భాగంగా మన ఐతానగర్ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యం కల్పించడం ద్వారా ఖచ్చితంగా యువత సద్వినియోగం చేసుకుంటారని, వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఎబిలిటీస్ని, వాళ్ళ టాలెంట్ని మరింత ముందు తీసుకెళ్తారు. మనస్ఫూర్తిగా తెనాలి పురపాలక సంఘం తరఫున, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెనాలి ప్రజలకి అంకితం చేస్తూ ఈ పార్క్ని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక 3 రోజులు సందర్శకులకి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం పూర్తి చేయాల్సిన పనులు ఒక 10-15 రోజులు సమయం పడుతుంది. దాని తర్వాత ఫార్మల్గా ఇనాగ్రేషన్ కార్యక్రమం అనేది పెట్టుకుంటాం.